వెల్కమ్ టు ధాత్రి వ్లాగ్స్. ఈరోజు సంక్రాంతి పండుగలో రెండవ రోజును మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణం. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం. నిండు సంవత్సరాల కాలములో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ రోజున దాదాపుగా అందరి ఇళ్లలో పిండి వంటలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. మేము కూడా ఈ సంక్రాంతి పండుగకు పెద్దలకు బట్టలు పెట్టుకొని పిండి వంటలు చేసి ఈ విధంగా సంతోషంగా జరుపుకున్నాము. మీరు కూడా ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ సబ్స్క్రైబ్ ధాత్రి వ్లాగ్స్, support Dhautri Vlogs. Thanks for watching.